Hello traders, today March 11th, day 8, today balance $16.31. ఇవాళ రిమార్క్స్ అనేది ఏం లేదు. ఆ, నేను ట్రేడ్ కోసము వెయిట్ చేద్దాం అనుకున్న, ట్రేడ్ కోసం వెయిట్ చేసిన తొందరగా ట్రేడ్ తీసుకోలేను, తొందరపాటుగా ట్రేడ్ ఇవాళ ఏం తీసుకోలేను. అయితే నేను ఇవాళ చూసింది ఏంటంటే ఇది బుల్లిష్ ఉంది. నిన్న ట్రేడ్ దిస్ వన్ మనం డే చార్ట్లో చూస్తే నిన్న బుల్లిష్ ఉంది. ఓకే, నా నెక్స్ట్ నేను 1 అవర్లోకి వెళ్ళిన, 1 అవర్కి వెళ్ళే వరకల్లా ఇక్కడ చూస్తే ఇక్కడ కంటిన్యూగా ఇది డౌన్ ట్రెండ్ ఉంది. 1 అవర్లోనేమో డౌన్ ట్రెండ్ ఉంది. తర్వాత 30 మినిట్స్ చూసిన, 30 మినిట్స్ కూడా డౌన్ ట్రెండే ఉంది. అయితే నేను 30 మినిట్స్ కూడా డౌన్ ట్రెండే ఉంది. తర్వాత 15 మినిట్స్కి వెళ్ళిన, 15 మినిట్స్ ఆల్సో డౌన్ ట్రెండే ఉంది. ఎందుకంటే నేను ట్రేడ్ ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ ఉంది కదా, ఈ ప్లేస్లో తీసుకున్నాను నేను ట్రేడ్ అన్నమాట. అయితే ఓకే, నెక్స్ట్ 5 మినిట్ టైం పీరియడ్లో తీసుకుంటే డౌన్ ట్రెండ్ ఉంది. ఇక్కడ చూస్తే మనం ఇది ఇట్లా ఇక్కడ ఇది హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై ఉంది. ఇక్కడ ఇది మార్కెట్ నేను మార్కెట్ ఓపెన్ చేసినప్పుడు ఇది నా పొజిషన్. అయితే తర్వాత ఏంది హయ్యర్ లో. అయితే నేను ఇక్కడ తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా క్యాండిల్, నేను ఇక్కడ డ్రా చేసుకొని పెట్టుకున్నా ఇది ఇక్కడ ఈ పొజిషన్లో. అయితే ఇది ఇప్పటికీ రాలేదు ఇది. అయితే నెక్స్ట్ ఇది పైకి వస్తుంది అనమాట. ఇప్పుడు మార్కెట్ అనేది పైకి వస్తుంది ఈ పొజిషన్లో. అయితే నేను ఎప్పుడైతే నేను ఇక్కడ ఇది పెట్టుకున్నా కదా, ఇది పెట్టుకుంటే నాకు ఈ ఏరియాలల్లో మార్కెట్ అనేది ఈ ఏరియాలలో రాలేదు. ఈ ఏరియా ఉంది కదా, ఇది మొత్తం ఏరియా, నాకు ఈ ఏరియాలో నాకు కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది రాలేదు. రాకపోయేసరికి నేను ఏం చేసిన, వెయిట్ చేసిన. అయితే తర్వాత ట్రేడ్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నా. ఇక్కడ తర్వాత ఏమైంది, కన్సల్టేషన్ అయింది. చూడండి ఇక్కడ ఈ కన్సల్టేషన్ అయిందంటే కంపల్సరీ మార్కెట్ డౌన్ ట్రెండ్ అని ఉంటుంది, అప్ ట్రెండ్ అని ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మనకు డౌన్ ట్రెండే కదా రావాల్సింది. కాకపోతే ఇది కన్సల్టేషన్ తర్వాత డౌన్ ట్రెండే ఉంటుందని చెప్పేసి అనుకున్నా. తర్వాత అనుకొని నేను ఏం చేసిన, ఇక్కడ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా నేను. తర్వాత ఇది ఉంది కదా క్యాండిల్, ఈ క్యాండిల్ దగ్గర ఇక్కడ పైన ఇక్కడ ఎస్ఎల్ పెట్టేసి ఇక్కడ ఇట్లా ఎస్ఎల్, ఇది క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ పైన ఇక్కడ ఎస్ఎల్ పెట్టేసి నేను ఇది ఇక్కడ తీసుకోవాలా. ఈ పొజిషన్ ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ లాస్ట్ టార్గెట్ అండ్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ. అయితే నేను ఇక్కడ ఇది తీసుకోవాలా ట్రేడింగ్. కాకపోతే నాకు నేను ప్రతిసారి రూల్స్కి అగనిస్ట్గా ట్రేడ్ చేస్తున్నా కాబట్టి ఇవాళ అది చెయ్యొద్దు అనే ఉద్దేశంతో పేషెంట్గా చాలాసేపు వెయిట్ చేసిన. అయితే నేను ఇక్కడ ట్రేడ్ అనేది ఇక్కడ తీసుకోలేను. అదే పేషెంట్ అనేది నాకు ప్లస్ పాయింట్ అయిపోయింది. ఎందుకంటే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఉంటే ఈ పొజిషన్లో ఇక్కడ ఇది ఉంది కదా కన్ఫర్మేషన్, ఇది ఇక్కడ కన్ఫర్మేషన్, ఇది క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ నేను సేల్ తీసుకొని ఇక్కడ దానిపైన స్టాప్ లాస్ పెట్టేసి ఇక్కడ పెడితే ఇక్కడ మీరు చూస్తే జస్ట్ ఫ్యూ ఇక్కడ ఇదేంటి, ఇక్కడ ఫ్యూ అంటే ఫ్యూ వెరీ చిన్న, ఇక్కడ చూడండి ఇది చిన్న ఉంది చూడండి ఇక్కడ ఇంతే ప్లేస్. తర్వాత ఏమైంది, మార్కెట్ అనేది రివర్స్ అయిపోయి ఇక్కడ మ్యాజిక్ చూడండి, ఇక్కడ ఇది రివర్స్ అయిపోయి ఇక్కడ నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఒకవేళ నేను ట్రేడ్ తీసుకోగలిగితే మార్కెట్కి తొందరగా ట్రేడ్ తీసుకొని ఉంటే ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది ఇది. మళ్ళీ తర్వాత ఏమైంది, కరెక్ట్ కన్ఫర్మేషన్ డౌన్ ట్రెండ్ అయిపోయింది ఇది. అయితే మనకి ఇక్కడ నేను ట్రేడ్ ఇక్కడ నేను లైన్ తీసుకున్నా కదా, ఈ లైన్ దగ్గర నాకు తర్వాత నెక్స్ట్ కన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వచ్చింది. ఇక్కడ కన్ఫర్మేషన్ నెక్స్ట్ కన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వచ్చింది. అయితే నేను ఇక్కడ ఏం చేసిన, ఇక్కడ నేను ఏం చేసినానంటే ఇది నేను కాకపోతే ఇది నేను తీసుకుంటే ఇది ఇవాళ నా ట్రేడు, నా రూల్స్ ప్రకారం తీసుకుంటే ఇది నా ఇవాళ ట్రేడు నాది సక్సెస్ఫుల్. కాకపోతే నేను ఏం చేసిన, దీనికన్నా ముందే ఇక్కడ మార్కెట్ ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ అనేది ఇక్కడ నెక్స్ట్ హయ్యర్లో అనేది ఫామ్ కాలేదు. ఇక్కడ మీరు చూస్తే ఇది నార్మల్, ఇది ఇక్కడ రావాలా హయ్యర్లో అంటే ఇది ఉంది కదా, ఇది హయ్యర్లోకి ఇది మినిమం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మినిమం ఇంతవరకు అన్నా నచ్చి తర్వాత ఇది అప్పుడు రివర్స్ కావాలా.
అప్పుడు రివర్స్ అయితే ఇదేంది హయ్యర్ హై హయ్యర్లో ఇక్కడ ఉంది కదా ఇది, ఇప్పుడు అదక్కడ ఇట్లా ఇట్లా ఇక్కడ ఇది ఫామ్ అయితే ఇది కరెక్ట్ ఉంటుండే. కాకపోతే ఇది తర్వాత ఏమైపోయింది మార్కెట్ అనేది, మార్కెట్ ఏమైపోయింది హయ్యర్లోకి కిందికి రాకుండానే పైన రివర్స్ అవ్వడం స్టార్ట్ అయింది. తర్వాత నేను ఇక్కడ కన్ఫర్మ్ ఏమైందంటే ఇక్కడ కన్సల్టేషన్ అయింది చూడండి మార్కెట్ ఇక్కడ ఈ ప్లేస్లో ఇది కన్సల్టేషన్ అయ్యే వరకల్లా అయితే డౌన్ ట్రెండ్ అన్న రావాలా అప్ ట్రెండ్ అన్న రావాలా. అయితే ఆల్రెడీ డౌన్ ట్రెండ్ అనేది వచ్చేసినాక ఇదేంది ఇప్పుడు నాకు తెలిసి అప్ ట్రెండే ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఎం ప్యాటర్న్ తీసుకున్నా. ఇక్కడ ఎం ప్యాటర్న్ ఉంటుంది చూడండి ఇట్లా, ఇక్కడ ఇది డబ్ల్యూ ప్యాటర్న్. నేను ఇది డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇట్లా డబ్ల్యూ ప్యాటర్న్ ట్రేడ్ చేసిన లైక్ దట్. ఇది పక్క ఇది డబుల్ ప్యాటర్న్ నేను అనేది ఇక్కడ డబుల్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ట్రేడ్ చేసిన. ఇది బోత్ అనేది సేమ్ వచ్చినాయి చూడండి, ఇక్కడ కూడా బోత్ అనేది సేమ్ వచ్చినాయి కదా. అప్పుడు నేను ఇది ఇక్కడ నేను ట్రేడ్ తీసుకోవడం జరిగింది వల్ల ఈ పొజిషన్లో ఇది పెట్టి దీనికి ఇక్కడ మార్కెట్కి డౌన్ సైడ్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసి ఇక్కడ పైన నేను అప్పటికి ఈ మార్కెట్ కోసం వెయిట్ చేస్తున్నా కదా బరాబర్ ఇక్కడ పైన మార్కెట్ కోసం అనేది పెట్టిన. ఇది ఇట్లా ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా, ఇది ఇవాళ టార్గెట్ అనేది హిట్ అయిపోయింది ఇది. అయితే నేను ఇక్కడ ఇది తీసుకోవడం ఏంటంటే నేను ఇక్కడ 50 minutes కన్ఫర్మేషన్ తీసుకున్నా. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 15 minutes అనేది ఇది ఉంది కదా, ఇక్కడ ఎం ప్యాటర్న్ అనేది ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు తర్వాత ఇది బేరిష్ అని వచ్చినాక తర్వాత ఒకటి బుల్లిష్ క్యాండిల్ వచ్చినాక ఒకటన్నా రెండన్నా బుల్లిష్ వచ్చినాక మళ్ళీ బేరిష్ క్యాండిల్ రావాలా. కాకపోతే ఇది కన్సల్టేషన్లోనే ఉంది. ఇది బుల్లిష్ క్యాండిల్ అనేది బిగ్ రాలేదు, రెండు అనేది వెరీ స్మాల్ అని వచ్చినాయి చూడండి. ఇక్కడ వచ్చేవరకల్లా నాకు అప్పుడు ఏమర్థమైపోయింది ఇది అప్ ట్రెండ్ పోతుంది మార్కెటు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ ట్రేడ్ ఇక్కడ తీసుకున్నా, ఈ పొజిషన్లో ఇక్కడ తీసుకునే వరకల్లా ఇది నాది ఫస్ట్ టార్గెట్ అనేది కన్ఫర్మ్ సక్సెస్ అయిపోయింది. అయితే తర్వాత తర్వాత నెక్స్ట్ ట్రేడ్ నా మార్కెట్కి నా రూల్స్ నేను వెయిట్ చేసే ప్రకారమే ఇది ఇక్కడ చూడండి, ఇది నేను ఇది ట్రేడ్ తీసుకోవాలా సెకండ్ ట్రేడ్ సేమ్ మళ్ళీ ఇక్కడ ఈ పొజిషన్లో బరాబర్ ఈ పొజిషన్లో నేను ట్రేడ్ అనేది తీసుకోవాలా బరాబర్ ఇక్కడ సేమ్ లైక్ దట్ ఈ పొజిషన్లో నేను అనేది ట్రేడ్ అనేది తీసుకోవాలా. కాకపోతే నేను ఆల్రెడీ ఫస్ట్ది టార్గెట్ అనేది హిట్ అయిపోయింది కదా. తర్వాత మళ్ళీ మార్కెట్ ఒకవేళ అది నా కన్ఫర్మేషన్ క్యాండిల్ ఉన్నా అని కూడా నేను మళ్ళీ రిస్క్ తీదలుచుకోలేను. ఒకవేళ మళ్ళీ ఇది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతే మళ్ళీ నేను ఓవర్ ట్రేడ్ చేస్తానేమో అనే ఉద్దేశంతో ఇవాళ ఫస్ట్ వన్ అనేది టార్గెట్ హిట్ కాగానే ఇది ఫస్ట్ది టార్గెట్ హిట్ కాగానే నేను ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఫస్ట్ ట్రేడ్ ఇది అనేది టార్గెట్ అనేది హిట్ కాగానే నేను ఇక సెకండ్ ట్రేడ్ తీసుకోలేను. కాకపోతే ఒకవేళ ఇది స్టాప్ లాస్ ఇది స్టాప్ లాస్ అనేది ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయి ఉంటే నేను సెకండ్ ట్రేడ్ కంపల్సరీ తీసుకుంటుంటే అది నాకు టార్గెట్ అనేది అయిపోతుండే ఇది. తర్వాత ఇక్కడ చూస్తే ఇది మళ్ళీ ఇది మీకు సేమ్ ఇక్కడ మళ్ళీ ఇది ఇక్కడ ఇక్కడ ఇది ఇట్లా ఫామ్ అయింది. ఇక్కడ హయ్యర్లో ఇక్కడ హయ్యర్లో అనేది ఇక్కడ మనకు ఫామ్ అయింది సేమ్ లైక్ దట్. ఇది ఇట్లా ఫామ్ అయింది మనకి ఇక్కడ ఇది ఇట్లా. కాకపోతే నేను ఇవాళ ట్రేడ్ అనేది హయ్యర్ ఫామ్లో కాకుండా నేను ఇవాళ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ ఇది ఉంది కదా, ఇది సేమ్ దీనికి ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ ఇక్కడ ఇది వచ్చి ఇది ఇక్కడ వచ్చేసరికి నేను తర్వాత నేను ఇక్కడ ఇది ఉంది కదా మార్కెట్, ఈ మార్కెట్ని నేను ఇక్కడ డ్రా చేస్తా. డబుల్ ప్యాటర్న్ ఇది ఇక్కడ వచ్చి ఇక్కడ ఇట్లా ఈ పొజిషన్ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే ఇది పక్కకు పెడితే ఇది చూడండి ఇక్కడ ఇది డబ్ల్యూ ఇక్కడ చూస్తే ఇది డబ్ల్యూ ప్యాటర్న్ ఉంది చూడండి. ఇక్కడ ఈ ఏరియా డబ్ల్యూ ప్యాటర్న్, ఇదే డబ్ల్యూ ప్యాటర్న్ అనేది కన్ఫర్మేషన్లో నేను ట్రేడ్ అనేది తీసుకున్నా ఇవాళ
ఇది డే 8 $6 సంథింగ్ ప్రాఫిట్ తోటి ఎండ్ అయిపోయింది. జై శ్రీరామ్. అయితే నేను ఇవాళ ఇది తెలుసుకున్నది ఏంటంటే ఒకవేళ నేను ఇవాళ తొందరగా ట్రేడ్ తీసుకొని ఉంటే మాత్రం ఈ పొజిషన్లో నాది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుండే. స్టాప్ లాస్ హిట్ అయిపోయినాక తర్వాత నేను నెక్స్ట్ ట్రేడ్ తీసుకునేటందుకు భయపడుతుండే. ఆల్రెడీ ఫస్ట్ ట్రేడ్ అనేది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ట్రేడ్ తీసుకుంటే మళ్ళీ అది కూడా పోతుందేమో అని నేను చెప్పేసి అని భయంతో నేను ట్రేడ్ తీసుకోకపోయేవాడినేమో. పేషెంట్గా నా ట్రేడ్ కోసం ఇవాళ వెయిట్ చేసిన కాబట్టి ఇవాళ నేను ప్రాఫిట్ తోటి ఎక్సిట్ అయిపోయినా. 8th డే 90 డే ఛాలెంజ్ అనుకున్నాము. ఇది 8th డే. చూద్దాం, కొంచెం భయంగానే ఉంది, అన్ని విధాలుగా ఉంది. ఓకే, రేపు మళ్ళీ కలుద్దాం ట్రేడ్లో. రేపు మళ్ళొక వీడియోలో కలుద్దాం. జై హింద్.